మైక్రోసాఫ్ట్ను విస్తరించండి, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ 50లో ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటామని వెల్లడి. నైపుణ్యాభివృద్ధి మౌలిక వసతుల్లో రేవంత్ విజన్ బాగుందని వ్యాఖ్య అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం, సీఎం రేవంత్ రెడ్డి గారికి లేకపోతే ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన నిర్వాహకులకు వెళ్తున్నారో వారికి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. ఈరోజు మైక్రోసాఫ్ట్ చాలా రకాలుగా ఈరోజు హైదరాబాద్లో విస్తరించిందనేది మనందరికీ తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్లో కనుక ఇంటర్న్షిప్కు అవకాశం ఇస్తే, మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ చేసిన మేము 4 నెలల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల, 6 నెలల ఇంటర్న్షిప్ చేసినామని చెప్పేసి కనుక ఒకసారి ఆ విద్యార్థి కనుక బయటికి వస్తే ఈ ప్రపంచ ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సత్యనారాయణ గారు ఆ దిశగా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతాను. మీరు సిఎస్ఆర్ కిందనైనా కానీ లేకపోతే ఒక సపరేట్ టీమ్ని పెట్టాను కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంటర్న్షిప్ కనుక ఇంటర్న్షిప్ చేసే విధంగా కనుక మీరు ఒక అవకాశం ఇవ్వగలిగితే ప్రపంచ ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా సత్యనారాయణ గారు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మన్మోహన్కు భారతరత్న ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి అసెంబ్లీ నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు మన్మోహన్ సింగ్. ప్రస్తుత సమాజంలో ఆయనతో పోటీ పడేవాళ్ళు లేరు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, రాజకీయ నేత మన్మోహన్ సింగ్. ఆయన మరణం తీరని లోటు. ఉపాధి స్కీమ్ను నాడు ఉమ్మడి ఏపీలో అనంతపురం, మహబ్నర్లో లాంచ్ చేశారు. 2013లో భూసేకరణ చట్టం, 2006లో అటవీకుల చట్టాన్ని తెచ్చి భూమి లేని పేదలకు మేలు చేశారు. 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాలనను అందించారు. మన్మోహన్ సింగ్ చేసినటువంటి సేవలను గుర్తుగా అసెంబ్లీ ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టినట్టు వివేక్ వెంకటేశ్వర చెప్తా ఉన్నారు. దేశానికి గమనం నేర్పిన లీడర్ అంటూ కూనను చెప్తా ఉన్నాడు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ పర్యాయపదం కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఈకో సిస్టమ్కు నాంది పలికారంటూ మంత్రి శ్రీరావు చెప్తా ఉన్నారు. నిరాడంబర జీవితానికి చిరునామంటూ మంత్రి ఉత్తమ్ చెప్తా ఉన్నాడు. రుణమాఫీకి స్ఫూర్తి పాత డిప్యూటీ సీఎం అంటూ బట్టి విక్రమ చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన అంటూ తెలంగాణ ఆత్మబంధు మన్మోహన్ సింగ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఆయన గురించి చాలా పెద్ద ఎత్తున పోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆయన యొక్క సేవలను కొనియాడినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ మన్మోహన్ సింగ్కు ఖచ్చితంగా భారతరత్న ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని